ఓం శ్రీ గురుభ్యో నమః. ఛాందోగ్యోపనిషత్తు మనం దీనికి అత్యద్భుతంగా బోధించినటువంటి శ్రీ అభయానంద సరస్వతి వారికి అనేక ప్రణామములు. దీని విశ్లేషణలో తోడ్పడుతున్నటువంటి మహానుభావుల వీడియోలు, ఆడియోలు, పుస్తకాలు, ముఖ్యంగా పరమార్థానంద, తత్వవేదానంద, చిన్మయానంద, దయానంద, కొంపెల్లవారు, మిగతా ఇతరులు అందరికీ నమస్కారములు. రెండవ ఖండం పంచవిధ సామ ఉపాసన, సప్తవిధ సామ ఉపాసన. పంచవిధ సామ ఉపాసన అని చెప్పాము. ఎవరికైనా జ్ఞాపకం ఉందా పంచవిధ సామ ఉపాసన? చెప్పగలరా ఒకసారి? పంచవిధ సామ టేబుల్ ఇచ్చాను కదా, ఆ టేబుల్ మీ దగ్గర ఉంటే తీసి చదవండి. అది హింకారము, ప్రస్తావము, ఉద్గీత, ప్రతిహారము, నిధనము, ఉపాసన అంశము, ఫలము చెప్పారు. మొదటిగా పృథ్వీ ప్రస్తావన అగ్ని, ఉద్గీత అంతరిక్షం, ప్రతిహారం ఆదిత్యుడు, నిధనం స్వర్గలోకం, ఉపాసన అంశం లోకాలు ఊర్ధ్వేషు, అంటే ఫలం ఏంటి? అన్ని లోకాల సుఖాలని అనుభవించడం. రెండవది స్వర్గలోకం, ప్రస్తావం ఆదిత్యుడు, ఉద్గీత అంతరిక్షం, ప్రతిహారం అగ్ని, నిధనము పృథ్వీ, అది ఫలం అన్ని లోకాల సుఖాలు. మూడవది వాయు, గాలి, అంటే ప్రస్తావం మేఘం అయితే, ఉద్గీత వర్షము, ప్రతిహారము మెరుపులు, నిధనం వర్షం ఆగడం. ఉపాసన అంశం వర్షం గురించి, ఫలం సమృద్ధిగా వర్షాలు పడతాయి. నాలుగవది మేఘం, ప్రస్తావం వర్షం, ఉద్గీత తూర్పు వైపు వర్షం, అది ప్రతిహారం అంటే పడమర వైపు, నిధనం తూర్పు వైపు వెళ్లే నదులు, పడమర వైపు వెళ్లే నదులు, నదులు నదములు, నిధనం సముద్రంలో కలుస్తాయి. ఉపాసన అంశం ఏమిటి? జలాలు, ఫలం ఏమిటి? సమృద్ధిగా నీరు. వసంతం, ప్రస్తావం గ్రీష్మం, ఉద్గీత వర్ష ఋతువు, ప్రతిహారం శరద్ ఋతువు, ఇక్కడ నిధనం హేమంతం శిశిరం కలిపి. ఇక్కడ ఇది ఉపాసన అంశం ఋతువులు, దాని ఫలం సమృద్ధిగా అన్ని ఋతువులు. దాని హింకారు ఇక్కడ పశువుల గురించి, హింకారం మేక, ప్రస్తావము గొర్రె, ఉద్గీత గోవు, ప్రతిహారము గుర్రము, నిధనం మనిషి. ఇది ఉపాసన అంశం పశువుల గురించి. దీనివల్ల సమృద్ధిగా పశు సమృద్ధి, పాడి పంట. హింకారం ప్రాణం, ప్రస్తావం ఏమిటి? వాక్కు, ఉద్గీత కన్ను, ప్రతిహారం చెవి, నిధనం మనస్సు, అంటే ప్రాణ విషయంగా ఇది చెప్తున్నారు. అది దానివల్ల ఉపాసన ఫలితం సమృద్ధిగా అన్ని శక్తులు. మనస్సు అనే ప్రాణం అంటే మనస్సు అని చెప్పుకోవచ్చు. అన్ని సమృద్ధిగా అన్ని ప్రాణశక్తులు. సమష్టి మనస్సు అంటే హిరణ్య గర్భుడు ఈశ్వరుడు. సరే, ఇది అర్థమైంది కదా. దీని నుంచి ఇక్కడ చూడండి, మీద ఏంటంటే చదవండి. హింకారము, ప్రస్తావము, ఉద్గీత, ప్రతిహారము, నిధనము అనేటటువంటి 5 ఉన్నాయి. 5 విధములుగా పంచవిధ సామాన్ని ఉపాసించాం. ఇప్పుడు సప్తవిధ సామంలో ఒక 2 ఎక్స్ట్రా చేరుతున్నాయి. చూస్తుంది ఎక్కడ చేరుతున్నాయి? హింకారము, ప్రస్తావము అలానే ఉన్నాయి. ఇక్కడ వస్తుంది ఒకటి మధ్యలో, ఉద్గీతకి ప్రస్తావానికి మధ్య నోటు వస్తుంది. ఓకే, దాని పేరు ఆది. ఉద్గీతకి ప్రతిహారానికి మధ్యన మరొకటి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు వరుసగా ఈ 5 కాకుండా ఆ 2 ఎక్స్ట్రా కలిపి వస్తే వాటినేమో సప్తవిధ సామలు అంటారు. ఓకే, మంత్రం చూద్దాం మొదట. సో తత్వప్రకాశిక ఎక్కడికి వెళ్ళాలో, వైశ్వానర ఉపాసన 2వ అధ్యాయంలో 65వ పేజ్. 65వ పేజా? 65 అండి. ఓకే, 65 డైరెక్ట్గా టైప్ కొట్టాను, అక్కడికి వచ్చాను. అది 2వ అధ్యాయం, ద్వితీయ అధ్యాయం, ప్రథమ ఖండం. అది మనకు కావాల్సింది ప్రథమ ఖండం కాదు కదా.
మనం వెళ్ళాల్సింది సప్తమ ఖండంకి వెళ్ళాలి. చతుర్థ, పంచమ, షష్ఠ ఖండం. షష్ఠ కూడా అయిపోయింది. సప్తమ ఖండం అది అయిపోయింది. సో పరోవర్యము అది తరువాత సప్తమ ఖండము కనిపిస్తుందా అండి? వస్తున్నది టెక్స్ట్ కనపడ్డా? వచ్చింది మొత్తం చిన్నదిగా ఉంటుంది. మీ పుస్తకాలు ఉన్నాయి కదా. ద్వితీయ సామోపాసన అధ్యాయస్య అష్టమః ఖండః సప్తవిధ సామోపాసన. అంటే ద్వితీయ అధ్యాయంలో అష్టమ ఖండం. దీంట్లో సప్తవిధ సామముల యొక్క ఉపాసన. అథ ఇకపైన ఎప్పుడు పంచవిధ సామములు చెప్పిన తరువాత సప్తవిధస్య సప్తవిధములైన వాచి వాక్కు సంబంధమైన సప్తవిధగం 5 విధములైన సామమును ఉపాసించవలెను. యత్కించిత్ వాచో హుమితి సహుంకారో యత్ప్రేతి స ప్రస్తావో యదేతి స ఆదిః. 3 చెప్పేసే వరుసగా 3. ఓకే, మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దీన్ని తీసుకుంటాం. మన యొక్క ఒక షేర్ మారుస్తాం. సో ఐ హ్యావ్ ప్రిపేర్డ్ సంథింగ్ ఫర్ ఆల్ ఆఫ్ us. లెట్ us షేర్ దట్. సరే, మంత్రాన్ని చదువుదాం ముందు, ఆ తర్వాత షేర్ కోసం పోదు. అథ చెప్పేశాను దానికి అర్థం. తర్వాత 7 అవయవములు ఉన్నటువంటి సామ ఉపాసన చెప్పబడుతుంది. వాక్కునందు ఏ 7 అవయవాలు 7 విధాలు ఉన్నాయో సామలో కూడా 7టిని ఉపాసించండి. అది ఇందాక ఏం చెప్పుకున్నాము? 5. ఏమిటండి నాగరత్నం 5 చెప్పండి. హింకారము, 5 చెప్పండి. 5 సామాంశాలు ఏమిటి? హింకారము, హింకారము, ప్రస్తావము, ఉద్గీత, ప్రతిహారము, నిధనము. హింకారము, ప్రస్తావము, ఉద్గీత, ప్రతిహారము, నిధనం. ఇక్కడ ఎక్స్ట్రా 2 చేరుతాను. ఆది అని ఒకటి, ఉపద్రవ అని ఒకటి 2 చేరుతున్నాయి. ఆది, ఉపద్రవ. ఏమిటండి ఈ పేర్లు? ఇవన్నీ ఆ సామగానంలో ఉండేటటువంటి భాగముల పేర్లే. సామగానం చేసినప్పుడు ముందు హుంకారము, తర్వాత ఉద్గీత, ఆ 2 తర్వాత ఆది, ఆ తర్వాత ఏమోను ప్రతిహారము, ఆ తర్వాత ఏమో ఉపద్రవము, ఆ తర్వాత ఏమో నిధనము. ఇలా వరాసగా చెప్పుకుంటూ వస్తే ఆ 5కి 2 కలిపితే మొత్తం సామ యొక్క భక్తులంటే అవయవములు అని అర్థం. 7 అవయవములంటే సామోపాసన చెప్పబడుతున్నది. ఎప్పుడు 5 అయిన తర్వాత 7 విధాల సామాన్ని ఏ వాక్కున ఉండే 7 విధాలుగా ఉపాసించండి. వాక్కు యొక్క ఏదైనా హుమ్మని ఎదిగలదో అది హుంకారం. ఇది చదవడం కన్నా బెస్ట్ థింగ్ ఏంటంటే నేను తయారు చేసింది చూడడం మంచిది. ఓకే, ఇట్స్ ఎ వెరీ ఈజీ డాక్యుమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us. లెట్ us see this. I will share this. ఏది రాసుకోక్కర్లే, వింటే సరిపడుతుంది. లేబుల్స్ తాలూకా లిస్టు చూసుకోవాలి కదా. మొదట హింకారము, ప్రస్తావము, ఆది, ఉద్గీత, ప్రతిహార, ఉపద్రవ, నిధనం. ఈ ఆది అనేది 2టికి మధ్యన చేరింది. అలాగేనేమో నిధనానికి ప్రతిహారానికి మధ్యన ఉపద్రవ అనేటటువంటిది చేరింది. ఈ మంత్రం ఉన్నదే, ఈ ఖండము మనిషి తన యొక్క వాక్కుని ఎంత సూపర్గా తీర్చిదిద్దుకోవాలి అని బోధించేటటువంటి అత్యంత అద్భుతమైనటువంటి మంత్రం. ఇక్కడ వాక్ అంటే ఏదో ఒకసారి అమ్మ అనో నాన్న అనో అన్నట్టు కాదు, కాన్వర్సేషన్ అని అర్థం. వాక్ అంటే ఏంటి? వాక్ ప్రవాహం. ఒక విషయం గురించి ఏదైనా మనం మాట్లాడటం, అంటే ఏదైనా మాట్లాడమన్నారనుకోండి దాని గురించి. సో ఇప్పుడు మీరు ఆలోచించండి రవిప్రకాష్, ఏదైనా మాట్లాడాలి అంటే ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు యూజ్ ద బ్రెత్, ఇజంట్ ఇట్? ఆ బ్రెత్ యూజ్ చేయాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు టేక్ ఎ డీప్ ఇన్స్పిరేషన్.
అవును. గాలి నింపుకుని ఆ గాలిని మాడ్యులేట్ చేస్తేనే కదా వర్డ్ వస్తుంది. ఆ గాలిని నింపుకునేటప్పుడు హుమ్ అనే ఒక సౌండ్, హా తీసుకున్న సౌండ్ ఏదో ఉందో అదే హింకారము, హుంకారము లేక ప్రిపరేటరీ రెస్పిరేటరీ ఫేజ్. ఓకే. తెలీదు అది. తెలియకుండా మీకు అయిపోతుంది. అసంకల్పితంగానే మాట్లాడాలి అన్నప్పుడు చక్కగా గాలిని నింపుకొని ఆ గాలినేమో చక్కగా బయటకు వదలడం మొదలు పెడతారు. దాన్ని ప్రిపరేటరీ ఫేజ్ లేక ప్రిపరేటరీ రెస్పిరేటరీ యాక్టివిటీ, ఆర్ యూ కెన్ సే ప్రిపరేటరీ సౌండ్ ఆల్సో, నథింగ్ రాంగ్. ఓకే. Then what happens? You start opening the mouth and trying to utter that particular word. ఆ కాన్వర్సేషన్లో ఏం చెప్పదలుచుకున్నారో అది చెప్పడానికి నోరు తెరిస్తేనే కదా మాట్లాడాలి. నోరు మూస్తే అంటే అది మాట తెలుస్తుందా? తెలియదు కదా. ఏంట్రా నోరు తెరిచి చెప్పు అంటాం కదా. నోరు అవును. తెరిచి చెప్పడాన్నే ఓపెనింగ్ లేక ప్రస్తావము. ప్రస్తావం అంటే ఓపెనింగ్ ఆఫ్ ది కాన్వర్సేషన్. తర్వాత ఏమిటి? ఆది అంటే బిగినింగ్ ఆఫ్ ద సిలబల్, అంటే మొదటి పదంలో ఉండే మొదటి అక్షరాన్ని మొట్టమొదట ఉచ్చరించడాన్ని ఆది అన్నారు. ఆ తరువాత ఉద్గీత అంటే మెయిన్ విషయం ఏం చెప్పదలుచుకున్నారో ఆ కాన్వర్సేషన్ తాలూకా పీక్కి వెళ్ళడం. అయితే నేను అన్ని పదాలు ఒక్కసారి మాట్లాడగలనా? మాట్లాడి ఇప్పుడు నేనే చూడండి మాట్లాడుతూ మధ్యలో మళ్ళీ హింకారం తీసుకున్నాను, బ్రత్ తీసుకున్నాను, మళ్ళీ నోరు తెరుస్తున్నాను, మళ్ళీ ఆది ఆ పదం తాలూకా మొదటి భాగం వచ్చింది, మళ్ళీ మెయిన్ అటరెన్స్ వచ్చింది. అంటే ఇట్ ఈస్ ఎ సీక్వెన్స్ ఆఫ్ రెస్పిరేటరీ ఫేజ్, ఓపెనింగ్ ఆఫ్ ద మౌత్, బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ వర్డ్ సిలబల్, ఫస్ట్ సిలబల్, అండ్ దెన్ ద మెయిన్ అటరెన్స్ ఆఫ్ దట్ వాక్య. ఓకే. దీంట్లో చేసిన తర్వాత ఏం చేస్తారు? ఈ వెయిట్ ఫర్ ద రెస్పాన్స్. ఎందుకు? ఏదైనా ఒకటి చెప్పాను అనుకోండి, కాన్వర్సేషన్ అన్నాను అంటే ఇట్ ఈస్ అ డయలాగ్ బిట్వీన్ 2 or more పర్సన్స్. ఇట్ ఈస్ నాట్ మోనోలాగ్. ఒక్కరే పక్క నుంచి అలా చెప్పుకుంటూ పోవడం కాదు. ఈ కాన్వర్సేషన్లో దెర్ విల్ బి ఎకో ఆర్ రెస్పాన్స్. అవతల వాళ్ళు మీరు చెప్పింది అర్థం చేసుకున్నారా లేదా అన్నది ముఖ కవళికలను బట్టి, నమ్ముతున్నారా, విశ్వసిస్తున్నారా, ఒప్పుకుంటున్నారా లేదా అనేది వెర్బల్ రెస్పాన్సు, బాడీ లాంగ్వేజ్ని బట్టి మీకు కొంత రిఫ్లెక్షన్ వస్తుంది, రెస్పాన్స్ వస్తుంది, ఎకో వస్తుంది. దాన్ని ప్రతిహారం అంటారు. ఆ ప్రతిహారం తర్వాత మళ్ళీ ప్రిపరేటరీ సౌండ్, మళ్ళీ ఓపెనింగ్, మళ్ళీ బిగినింగ్ సిలబుల్, మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్, అట్రన్స్, మళ్ళీ ప్రతిహారం, అలా కొనసాగుతూ ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత ఉపద్రవ అంటే డిక్లైనింగ్ ఫేజ్. అంటే ఏంటి? అయిపోయింది, కాన్వర్సేషన్ అయిపోయింది, వేర్ అబౌట్ టు క్లోజ్. ఇట్ కెన్ బి వన్ వర్డ్, ఇట్ కెన్ బి వన్ సెంటెన్స్, ఇట్ కెన్ బి 100 sentences, it can be a long talk also, depending on the context and the necessity of how much I have to talk. ఓకే. దెన్ ఫైనలీ ఆ డిక్లైనింగ్ ఫేజ్, ఉపద్రవం అంటే కలిసిపోవడం. ఆ కలిసిపోవడం ఉపద్రవము. ఉప అంటే దగ్గరకు, ద్రవ అంటే లిక్విఫై అవ్వడం. అంటే ఉపద్రవం అంటే కలిసిపోవడం, డిక్లైనింగ్ ఫేజ్ ఆఫ్ ది కాన్వర్సేషన్. అండ్ ఫైనలీ వాట్ హ్యాపెన్స్? దట్ ఆఫ్టర్ దట్ వాట్ యూ విల్ డూ? తూష్ణీం బభూవ. ఏం చెప్పారు? చెప్పవలసినంత చెప్పి అర్జునుడు మౌనంగా ఉండిపోయాడు. అంటే నిధనంలోకి వచ్చాడు. నిధనం అనగా మరణమని ఒక అర్థము. నిధనం అనగా టెర్మినేషన్, నిధనం అనగా కల్మినేషన్, నిధనం అనగా మర్జింగ్, నిధనం అనగా సైలెన్స్. వాట్ ఈస్ దట్ సైలెన్స్? దట్ సైలెన్స్ ఈజ్ ద బ్రహ్మ. You understand? That silence is the Brahma. Why we are talking? Because of the Brahma only. Brahma, when he becomes a Savishesha, the words come out and the flow goes. And when the Visheshas are withdrawn, the Nirvishesha Brahma will be the final thing. That is my Nidhanam. Did you get it now? Now, I have to connect this to the Sama. సామన్లో కూడా ఇవే పేర్లు ఉన్నాయి కాబట్టి ఆ పేర్లు ఇక్కడ తీసుకున్నాం స్పీచ్కి. ఇక్కడ స్పీచ్ని
సామాన్ని ఉపాసిస్తున్నాము. ఎలాగ స్పీచ్ని ఆలంబనంగా చేసుకొని ఈ వాక్ని ఆలంబనంగా వాక్ని మనం ఉపాసించటం లేదు, సామమునే ఉపాసిస్తున్నాం. సామ ఉపాసన, సప్తవిధ సప్తభక్తి సామ ఉపాసన. ఏది ఆలంబనము? వాక్. వాక్ అనే ప్రతీకను తీసుకొని ఈ ప్రతీక ద్వారా సామం అనేటటువంటి దీనిని ఉపాసిస్తున్నాం. ఆ సామము దేనికి ప్రతీక? పరబ్రహ్మానికి. సామమన్నా సమ అన్నా ఒకటే. సమ అంటే బ్రహ్మ, అంటే బ్రహ్మనే ఉపాసిస్తున్నాం. ఒక్కొక్క వేదము కూడా బ్రహ్మ యొక్క వ్యక్త రూపమే కదా, స్వరూపమే కదా. అంచేత ఏంటంటే హింకార, ద ప్రిపరేటరీ రెస్పిరేటరీ ఫేజ్ ఆఫ్ ఏ కాన్వర్సేషన్. ప్రస్తావ, ఓపెనింగ్ ఎఫర్ట్స్ టు స్టార్ట్ ద కాన్వర్సేషన్స్. అంటే మైక్ చదువుకోవడం కంటే హలో హలో అనడం, లేకొట్టి చూడడం. సో ఆల్ దోస్ థింగ్స్ విల్ కమ్ వెన్ యు ఆర్ ఆన్ ద స్టేజ్. ఆది, ద బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ సిలబల్ ఏమిటై ఉంటుంది? ఓం పరమాత్మనే నమః. That is the Adi. Udgita is the main context of conversation, main utterance. That is the most important part. Omkara is okay, everyone has to pray, but they have come here to listen what you want to say. That is why Udgita is important. That is the main utterance. Even in the Samavapasana also, Udgita has got the most important thing. That's why the main utterance, they have kept it on the Udgita. Then, after saying something, you wait for the response. That is called the pratihara, or recoil, or response, or balance. Or if you are not in a conversatory mode, then you will stop for a while and then think what to say next. You yourself will reflect what has been told, and from there I have to continue. For a while you give an internal response to yourself to balance your talk. Maybe even you look at the watch and see how much time is left, and all that is the response or the pratihara. If it is dialogue, you wait for others to respond. Okay. Upadrava is the decline of the entire conversation, and Nidhana is merging into silence. After everything is spoken, then we should not speak anything. We should keep silent and go and sit down in our chair. And until you are asked a question, no, you should not come back. That is not the way it is taught. You have remained silent. If somebody pointedly asks you, then you open the mic and then start talking. This is it not a wonderful way of making us conduct in the world when we converse? Why so much importance is given to walk, conversation? Because this is the wonderful ability that only human beings only have got. The others cannot have all these phases. They may have a preparatory sound, they may open the mouth, but there are no syllables, there is no main utterance, there is no response, there is no decline, they are never silent, other animals. Even if they are silent, they express themselves in a different way. So, human beings have got the wonderful capacity to use the speech. Now, what is the upasana? My speech is Brahman. Whatever I am speaking I am speaking on behalf of the Brahman. I am only a mic speaking the voice of the speaker. The speaker is the Brahman. I am the mic. I am the speaker. That is the first concept we have to develop. With that, what will happen? Whatever we utter, we should utter as though Brahma is uttering. బ్రహ్మ ఎలా మాట్లాడతాడు? బ్రహ్మ మాట్లాడితే ఎలా ఉంటుంది? నిర్దోషం హి సమం బ్రహ్మ. సమం, అందుకే సామం మీద ఉపాసించు, సమము మీద ఉపాసించు. బీ ఈక్వనామస్ ఇన్ యువర్ థాట్ అండ్ బీ ఈక్వల్ ఇన్ యువర్ approach to the world. Equanimity and equality. Now, what is the timeline here? We started from where? We started from Nidhanam. That is the silence. Any word has to start from silence only. Even morning, when we do a prayer, when I have to start to Om, I have to start from silence. So I started from Brahma. That is where everything resolves and again starts from there. That is the Brahman, unmanifest Brahman. Then
ది ఇమర్జెన్స్ అంటే బయటకు రావడం. ఏమిటి వస్తుంది? ఈ వాక్శక్తి ప్రకటితం అవుతోంది. ప్రకటితమైనది ఏమిటి? మిథ్య. ప్రకటిస్తున్నది ఎవరు? ప్రొజెక్టరు బ్రహ్మన్. నేను ప్రకటిస్తున్నాను అనుకోవడము వేస్ట్. ఇంకారము, దట్ ఈస్ ది ఓపెనింగ్, ది రెస్పిరేటరీ యాక్టివిటీ. ప్రస్తావము, the opening of the dialogue part without the word as yet, and then adihi, the first syllable that is uttered. These three can be called as first stirrings. అంటే మొదటి చలనం, వాక్లో వచ్చేటటువంటి మొదటి చలనాన్ని నిధానం దగ్గర నుంచి, నిధనం దగ్గర నుంచి, నిధానం కాదు, నిధానం అంటే ట్రెషర్, నిధనం నుంచి ఇంకార, ప్రస్తావ, Adi are the first triplet. Then the full manifestation of or expression of that is the Udgita. Then what happens? The pratihara. In the priorities, whatever you have said, you would have said something emphatically, something less, you balance, or the dualities are harmonized. A conversation takes place. One says yes, the other says no. One says I like it, other says I dislike it. All that is balanced is the pratihara. Then you are dissolving. That is the return, trying to return to the original state. That is the stage of dissolution. And finally, the stage of final silence are called the Nidhanam or the Brahman again. Where did I start? I started with the Brahman and I ended with the Brahman. That is how it goes. The entire effort of human life, it starts with the Brahman, makes some projection, either walk or anything, and then comes back and rests in the Brahman. Ide Srushti Sthiti Pralayam. In the simplest way, అంటే ఇండివిడ్యువల్ వే. దాన్ని అలా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతూ ఉంటే మనిషి పుట్టడం, పెరగడం, చనిపోవడం అని చెప్పవచ్చు, ప్రపంచం పుట్టడం, ఉండడం, పోవడం అని పెద్ద ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. కానీ ఎవ్రీ మూమెంట్ I try to express myself. I am going through the three phases. What are the phases? The phase of Brahman, the Nidhanam, then the first stirrings and the expression and the dualities all combined into the talk, and the dissolution and Brahman again is the final. Okay. Now let us see a flow chart, a diagram for this. Speech is the cycle of creation. స్పీచ్ ఈజ్ ది సైకిల్ ఆఫ్ క్రియేషన్. అంటే క్రియేషన్ అనేది స్పీచ్లోనే చూడవచ్చు. హింకార, ప్రిపరేటరీ రెస్పిరేటరీ యాక్టివిటీ. ప్రస్తావ, ద బిగినింగ్ ఆఫ్ ద రిజొనెన్స్, అంటే మాట్లాడడానికి స్టార్ట్ చేయడం. ఆ తరువాత ఆది, బిగినింగ్ ఆఫ్ ద సిలబల్. ఉద్గీత, మెయిన్ అట్రెన్స్. ఉపద్రవ, డిక్లైన్. నిధన, silence. Silence is Brahman. Nidhana is absolute silence. అర్థమైందా? సార్ బాగుంది. రవిప్రకాష్ బాగుంది. అందులో స్థితి లయాలు కనిపిస్తున్నాయి. How am I doing this upasana? Upasana means I am going to connect this word to the Brahman using the Samagana. సామగానంలో ఏమిటేంటున్నాయి చెప్పండి. ఇక్కడైతే 7 అవయవాలు ఉన్నాయి. హింకారము, ప్రస్తావము, ఆది, ఉద్గీత, తర్వాత ప్రతిహారము, ఉపద్రవము, నిధనము. అది సైకిల్. ఈ సైకిల్ అలా రిపీట్ చేయడమే. ఒక పదానికి కావచ్చు, ఒక వాక్యానికి కావచ్చు, ఒక పర్టికులర్ టాపిక్ కావచ్చు, లేకపోతే ఒక లైఫ్ టైం కావచ్చు. ఈ విధంగా వాటిని రిపీట్ చేసుకుంటూ రావడమే సామ ఉపాసన. సామం అనేటటువంటి సామగానంలో ఉన్న 7 అంశాలను
వాక్కు మీద ప్రతిష్ఠితం చేసి సామగానాన్నే ఉపాసిస్తున్నాం. ఎందుకు? సామ అంటే బ్రహ్మ. సామ 7 అవయవాలు. నాకు సామగానం నేను రోజు చేయడం లేదు. సామగానంలో ఏముంటాయో తెలియదు. నువ్వేం చేయొచ్చు? నీకు సామగానం లేకపోతే చేయకపోయినా ఆ సామగానంలో ఉన్నటువంటి 7 హెడ్డింగ్స్ని తీసుకుని మీ వాక్ని ఆ విధంగా భావించుకుని, యా, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, ద ప్రిపరేటరీ పార్ట్. What is that called? First one? The ఇంకా preparatory sound. Hmm? Preparatory sound. Yeah. Hinkaram. రెస్పిరేటరీ సౌండ్. సరే, ఇది సంస్కృతంలో ఇక్కడ ఏం చెప్తున్నారు? సామాన్య పార్ట్ అది. Hinkaram. ఇంకారము. తరువాత ఐఎమ్ ప్రిపేరింగ్ టు రిజనేట్ మై వాయిస్, అండ్ దాట్ ప్రిపరేషన్ ఆఫ్ ది ఎక్విప్మెంట్, వోకల్ ఎక్విప్మెంట్ ఈజ్ కాల్డ్ ది ప్రస్తావము, ఆది, తర్వాత ఉద్గీత. ప్రస్తావము. రెండోది వర్డ్ అట్ర చేయడము, స్టార్టింగ్ ఆది. ఉద్గానము అంటే టోటల్ కంటెంట్. మెయిన్ ఆ మంత్రం. తర్వాత ప్రస్తారం, రిఫ్లెక్షన్స్. ప్రతిహారం. ఆ రిఫ్లెక్షన్స్ అయిన తర్వాత డిక్లైన్, దట్ ఈస్ ఉపద్రవం. అండ్ ఫైనలీ నిధనం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఆ మంత్రాన్ని చదువుదాం. ఏమిటి రాస్తుందో చూస్తే మీకు ఐడియా వస్తుంది. అథ సప్తవిధస్య వాచి, 7 రకములైనటువంటి వాక్కునందు అంటే ఆ సప్తమి విభక్తిని ప్రథమ విభక్తిగానో ద్వితీయ విభక్తిగానో మార్చుకో అంటూ ముందు నుంచి ఆయన రాస్తూ వచ్చారు. సప్తవిధస్య వాచి, 7 విధములైన వాక్కునందు కాదు, వాక్కును. సప్తవిధగం సామం, 7 రకములైన సామభక్తులను ఉపాసీత, కాంటెంప్లేట్. యత్కించిత్ వాచో హుమితి, వాక్కునందు హుమ్ అనేటటువంటిది ఏది ఉందో, హుమ్ అంటాం స్టార్టింగ్లో. ఆ రెస్పిరేటరీ యాక్టివిటీస్, డీప్ ఇన్స్పిరేషను. సహ హింకార, అదే సామలో ఉన్న హింకారము. యత్ ప్రేతి, ఏదైతే మనము ఆరంభం చేయడానికి ప్రయత్నం చేస్తాము అది స ప్రస్తావ, అది ప్రస్థానము. యత్ యద్ ఏది స ఆది, ఏదైతే మొదలు పెడతారో మొట్టమొదటిది ఆ అండం మొదలు పెట్టాం. ఆని ఆది అని ఎందుకున్నారు? ఆ అనే సౌండ్లోంచి అన్ని సౌండ్స్ వచ్చాయి. ఏ సౌండ్ అయినా మొదలు పెట్టాలంటే ఆ మీద ఏదైనా యాడ్ చేస్తేనే మిగతా సౌండ్స్ వస్తున్నాయి. అంచేత ఆ అన్నది ఆది అనేది క్లియర్గా తెలుస్తుంది, దాంట్లో ఏం కష్టం లేదు. యదుదితి స ఉద్గీత, ఏదైతే పీక్ వెళుతుందో, ఉత్తని ఏది గలదో ఉద్గీతము, అదే బ్రోంకారంలో ఉద్గీతము. యత్ ప్రతీతి, ఏదైతే రిఫ్లెక్షనో అది ప్రతిహారము. ప్రతీతి తిరిగి వస్తుందో ఈకోవో అది ప్రతిహారము. యదు ఉపేతి, ఏదైతే ఉప అనే పదం ఉన్నది ఉపద్రవము అంటే కలిసిపోతుంది, డిక్లైన్ అవుతుందో అది ఉపద్రవము. యన్నీతి ఇది నిధనము, ఏదైతే నీ అనే అక్షరంతో ఉందో అది నిధనము అన్నారు. అదే నిధనము అంటే ఏంటి? ఇక్కడ సామావయవము నిధనము, ఎక్కడేమో బ్రహ్మములోకి మళ్ళా సైలెన్స్లోకి వెళ్ళడము. దీని తాలూకా ఫలం ఏమిటి? దుగ్ధైస్మై వాగ్దోహోమ్యో వాచో దోహో అన్నవాన్ అన్నాదో భవతి. యం ఏవం విద్వాన్ వాచి సప్తవిధం సామో ఉపాస్తే. ఏవం విద్వాన్, ఈ విధముగా తెలుసుకున్నటువంటి వాడు, వాచి వాక్కును, సప్తవిధగం 7 విధములైన సామముగా ఉపాస్తే ఉపాసిస్తాడు. ఎవడైతే ఈ విధముగా తెలుసుకుని ఏవం విద్వాన్ వాచీ వాక్కునందు సప్తవిధగం సామం ఉపాస్తే, 7 విధమైన సామను ఉపాసించును. అట్టి వాని కొరకు వాక్కు ఒక సారాన్ని సమర్పిస్తుంది. దుగ్ధైస్మై వాగ్దోహం అంటే పాలు పితుకుతున్న వానికి పితికని యొక్క పాల సారం ఏదైతే దొరుకుతుందో అలాగా ఈయన యొక్క వాక్కు అత్యంత సారవంతంగా ఉంటుంది. అంతేనా? వాక్శక్తి ఒకటేనా? అన్నాదో భవతి, అన్నావాన్ భవతి. అన్నాదుడు
అన్నవాన్ అన్నము కలిగినవాడు, అన్నాదుడు బాగా అన్నాన్ని అంటే తినేడు, అన్నాన్ని తినగలిగేవాడు అంటే మంచి జీర్ణశక్తి కలిగిన వాడు అవుతాడు. ఏమిటండి దీని తలక అర్థం? చెప్పండి, సారాంశం ఏమిటండి? ఇంటికి ఏమిటి తీసుకెళ్తున్నాం? వాట్ ఆర్ మీ టేకింగ్ హోమ్? అంటే ఈ వాక్కును ఆలంబనంగా చేసుకున్న ఈ సప్తవిధ సామ ఉపాసనను అంటే పరబ్రహ్మంగా మనం భావించినప్పుడు ఈ విధంగా మనం సైలెన్స్, నిధనము, ఉద్గీత, ప్రతిహార, ఉపద్రవం, నిధనం ఈ విధంగా మనం చేసుకున్నప్పుడు ఈ విధంగా తెలుసుకొని వాక్కును సామంగా ఉపాసిస్తే వారికి వాక్కు సారవంతంగా ఉండి పొటెన్షియల్ అండ్ మంచి జీర్ణశక్తి కలిగిన వాళ్ళు అవుతారు. ఆహారాన్ని పొందుతాడు, జీర్ణశక్తి కలిగి ఉంటాడు, మంచి వాక్ శక్తితో ప్రకాశిస్తాడు. ఎందుకు? వాక్కును బ్రహ్మంగా ఊహించాడు కాబట్టి. వాక్కును బ్రహ్మమని తెలుసుకుని వాక్కులో ఉండేటటువంటి 7 అంశములను బ్రహ్మమే అయినటువంటి సామముగా ఉపాసన చేసిన ఫలితంగా ఇది లభిస్తుంది. అంటే వాక్కుని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలో తెలుసా ఇప్పుడు? వాక్కే బ్రహ్మము. నాగరత్న గారు, ముందు ఉపాసనకు దీనికి ఎక్స్ట్రా 2 అంగాలు ఏమిటి వచ్చాయండి? ఎక్స్ట్రా 2 అంగాలు ఆది ఉపద్రవము. ఆది ఎక్కడొచ్చింది? ఆది మూడోది అంటే హింకారము, ప్రస్తావము, తర్వాత ఆది వచ్చింది. ఆ తర్వాత ఉద్గీతం వచ్చింది. ఆ తర్వాత ఉపద్రవం వచ్చింది. ప్రతిహారం తర్వాత రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. అదే ప్రతిహారం వచ్చింది. ప్రతిహారం తర్వాత ఉపద్రవం వచ్చింది. అప్పుడు ఉపద్రవం తర్వాత నిధనం. అది నిధనం అంటే మళ్ళీ సైలెన్స్. సైలెన్స్ ఈజ్ గోల్డెన్, సైలెన్స్ ఈజ్ గాడ్, సైలెన్స్ ఈజ్ ఓకే. సో ఇది పరిస్థితి. ఇంకేమైనా కష్టం ఉందండి ఈ ఉపాసన గురించి తెలుసుకోవడానికి? చేయడమే. మాట్లాడుతున్న ప్రతిదీ సామోపాసన అనుకోవాలి. ఇప్పుడు రేపు పొద్దున ఇవాళ పాఠం చెప్పుకుంటున్నాం. ఈ పాఠం చెప్పుకోవడం సామ ఉపాసన. అంటే సామగానంలో ఉండేటటువంటి 7 భాగాలను, నా వాక్కులో ఉన్నటువంటి 7 భాగాలను ఒకటి చేసి ఈ ఆలంబన ద్వారా, ఈ ప్రతీక ద్వారా ఈ సామాన్ని ఉపాసించాలి. సామం అంటే బ్రహ్మ. దీని వెనకాల ఏదుంది? దేనికైనా వెనకాల ఏదుంది? బ్రహ్మమే ఉంది. బ్రహ్మము సామమే బ్రహ్మ. అది విజయలక్ష్మి గారు. హరిఓం గురువు గారు. సామము సమ అనే శబ్దం నుంచి వచ్చిన సామము బ్రహ్మవాచకము. మనం నిత్యం మాట్లాడుకునే ఈ వాక్ని బ్రహ్మముగా ఉపాసించడం ఎలాగా? ఈ వాక్ అనే ప్రతీకను తీసుకొని దాన్నేమో 7 విధాలు ప్రతీకగా తీసుకొని ఈ సామోపాసన చేయడం గురించి ఇవాళ మాట్లాడుకున్నాం. ఇంతకు ముందు క్లాసులోనేమో 5 పంచవిధగా సామోపాసన చేశాము. ఇవాళ సప్తవిధం సామోపాసన అని మనం మొదలు పెట్టుకున్నాం. అంటే ఆ ఇక్కడ 2 ఎక్స్ట్రా రావాల్సి వచ్చింది. ఆలోచించారా? ఇక్కడికి ఎందుకు 2 ఎక్స్ట్రా? ఇక్కడ వాక్కును పట్టుకొచ్చాము. వాక్కులో ఏమిటి ఎక్స్ట్రా? వాక్కులోని ఆది అని ఒకటి మనం ప్రారంభం చేస్తున్నప్పుడు ఫస్ట్ వర్డ్. ఇప్పుడు ఎక్కడికైనా మీరు వెళ్ళారనుకోండి, మొదట మీరు మాట్లాడే మాట ఎంతో సున్నితంగా జాగ్రత్తగా ఉండాలి అని సూచించడానికి ఆది. ఆది బాగుంటే మొత్తం వాక్ అంతా బాగుంటుంది. ఇప్పుడు నాలాగా మొదలు ఒక దగ్గర పెట్టి మళ్ళీ కిందన లాస్ట్ అదేంటి ప్రస్తావంలోకి ఉపద్రవంలోకి నేను వెళ్ళిపోతుంటుంటాను. నా తప్పులు నాకు తెలుస్తున్నాయి ఇవాళ పాఠం నుంచి. మర్చిపోయాను అనుకుని మళ్ళీ మొదలుకెళ్ళి మళ్ళీ ఇలా తిరుగుతున్నాను. చాలా అంటే అంత అడ్డదిడ్డంగా నేను సమావేశంలో ఉన్నానని ఇవాళ నాకు విమర్శించుకోవడం మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కే అనుకోండి. దానికి అదే తెలిసింది కదా, ఇన్నాళ్ళు తెలియలేదు కదా, ఇవాళ తెలిసింది అనమాట. అలాగే ఇంకోటి కూడా ఇచ్చారు ఇక్కడ.
ఇంక ఉపద్రవం ఒకటి ఎక్స్ట్రా పెట్టారు. ఏమిటి ఉపద్రవము? అది డిక్లైన్ అవ్వడం అంటే కొంచెం మనం ఉపసంహారానికి ముందు అన్ని ఒక దగ్గరికి తీసుకొని వచ్చి కంప్లీట్ గా మరొకసారి ఆగిపోయే ముందు ఆల్మోస్ట్ ఇక సైలెన్స్ కి రావడానికి ఒక ప్రిపరేషన్ అనమాట. నా టాక్ అయిపోయింది అనే ప్రిపరేషన్ ని దాన్ని ఉపద్రవం అంటున్నారు. దీని టాక్ కింద మార్చుకోండి. టాక్లో మాట్లాడినప్పుడు నువ్వు చక్కటి ఆరోగ్యంతో ఉండాలి, రెస్పిరేటరీ యాక్టివిటీతో ఉండాలి. దగ్గు గిగ్గు ఉంటే నువ్వు ఆ మీటింగ్కి వెళ్ళకు. దగ్గుతూ దగ్గుతూ చెప్తే వాళ్ళు సగం సగం కూడా వినలేరు. ప్రాపర్ ప్రిపరేషన్ ఉందా లేదా మొదటిది. రెండోది, డిడ్ యూ హ్యావ్ ఆల్ ది ఎక్విప్మెంట్స్ రిక్వైర్డ్ టు స్టార్ట్ యువర్ టాక్? నీ ల్యాప్టాప్, ఇది ప్రజెంటేషను, మైకు, సౌండ్ సిస్టము అన్నీ ముందే చెక్ చేసుకో. తర్వాత మొదలుపెట్టినప్పుడే అత్యంత సున్నితంగా జాగ్రత్తగా వివేకానంద స్వామి ఎందుకు అంత గొప్ప పేరు పొందారు? సోదర సోదరి మణులారా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా. అయిపోయింది అంతే, ఫ్లాట్ అయిపోయారు. వెళ్ళిపోతున్న వాళ్ళు అంతా వచ్చి మళ్ళీ కూర్చున్నారు. అంటే ఆదిలోనే ఆయన ఆకట్టుకున్నారన్నమాట. అంత సున్నితంగా అంత హృదయాల్ని ఆకట్టుకునేటట్టు ఈ ఆది ఉండాలి. తర్వాత అలా ఆది బాగానే ఉందండి, కంటెంట్ లేదంటే కుదరదు. కంటెంట్ పీక్ వరకు వెళ్ళి చెప్పవలసిందంతా జాగ్రత్తగా చెప్పుకొనిరా. ఆ తరువాత వెయిట్ ఫర్ ద రెస్పాన్సెస్. వాళ్ళు ఏంటంటున్నారు, నువ్వు చెప్పేసి ఏదో అయిపోయింది వన్ వే ట్రాఫిక్ అని కాకుండా వెయిట్ అండ్ కలెక్ట్ ద ఫీడ్బ్యాక్ and then try to correct if you have done any mistakes, and that is the stage where you have the echo or the pratihara. Then comes winding up. Okay, in summary, I want to say a few things for you. These are the 4 or 5 points you take home. That is the upadrava. And then silence. Then give chance to the other speakers. ఎంత బాగుందండి ఇది. చాలా బాగుంది గురువు గారు. నేను ఈ విధంగా కండక్ట్ చేసుకుని ఉంటూ ఉండడం వలననే ఏమో ఈనాడు ఒక విధంగా చక్కగా చెప్పగలుగుతున్నాము అని జనుల చేత అనిపించుకోవడానికి అవకాశం ఉంది. అయితే మనదిగా శక్తి ఎవరు మాట్లాడుతున్నారు? బ్రహ్మము సామం. అది మర్చిపోకూడదు. ఎందుకంటే వేర్ డిడ్ ఐ స్టార్ట్? సైలెన్స్ నుంచి సైలెన్స్ బ్రహ్మన్. వేర్ am I going? ఇంటూ బ్రహ్మన్ అగైన్. అంటే స్పీచ్కి వెళ్ళారు కదా, అని మీరు ఎక్కడి నుంచి బయలుదేరారు? మీ ఇంటి నుంచి బయలుదేరారు. మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తారు. మీ ఇల్లు ఏది? బ్రహ్మము సామం. బ్రహ్మమే మన ఇల్లు. నేను బ్రహ్మము నుంచి బయటకు వచ్చాను, మళ్ళీ బ్రహ్మం దగ్గరకే వెళుతున్నాను. ఎప్పుడు వస్తున్నాను? ఒక్కొక్క మాట అంటున్నప్పుడల్లా బ్రహ్మం నుంచి బయటకు వస్తున్నాను. మళ్ళీ ఆ మాటను ఆపిన వెంటనే మళ్ళీ లోపలికి వెళ్తాను. మీరు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడినప్పుడు బ్రహ్మం నుంచి మీరు బయటకు వస్తున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు, బ్రహ్మంలోకి వెళ్తున్నారు. అంటే ఎవరు మాట్లాడుకుంటున్నారు? ఇద్దరు ఎవరు మాట్లాడుకుంటున్నారు? బ్రహ్మమే మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు బ్రహ్మాలు మాట్లాడుకుంటున్నారు చెప్పకూడదు. ఒక బ్రహ్మమే తనతో తానే మాట్లాడుకుంటుంది. ఎంత బాగుందండి ఇది. సైలెన్స్ ఇస్ బ్రహ్మన్, స్పీచ్ ఇస్ ఆల్సో బ్రహ్మన్. యా, స్పీచ్ ఇస్ డివైన్ బికాస్ స్పీచ్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద సైలెన్స్. వాట్ ఈజ్ స్పీచ్? సైలెన్స్ అనేటటువంటి నిర్విశేషంలో ఏదైనా ఒక విశేషాన్ని కల్పిస్తే వాగ్రూపంగా అది స్పీచ్. అటువంటిది జంక్గా ఉండాలా, లేకపోతే సరి అయిన విశేషమైనటువంటి విషయం అయి ఉండాలా? మాట్లాడేది ఆలోచించండి. ఇప్పుడు విశేషమైన విషయం ఉండాలి, జంక్ కాకుండా. దిస్ ఇస్ ద లెసన్ టు ఆల్ ఆఫ్ us to conduct talk only when you are asked to talk. Stop when your time is up. Don't try to re-talk or rejoinder the talk unless you are asked for. I have learnt a lot from this Upasana. Is an individual. ఏమండి మహాత్మా, ఏమైనా అర్థమవుతున్నదా? నా తప్పులన్నీ ఇవాళ బాగా అర్థంలో కనబడినట్టు కనబడుతున్నాయి. సరే, ఒకసారి ఆ తప్పుని గుర్తించితే చాలా ఆటోమేటిక్ గా రెక్టిఫై చేయడం స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మీరు మాట్లాడారు, మీరు స్టార్ట్ అవుతుందనే వచ్చి ఎండ్ అయ్యి సైలెన్స్కి వెళ్ళే వరకు నేను ఆగాలి. మధ్యలో నేను మాట్లాడకూడదు. సభ్యత ఏమిటి? ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనం ఒకవేళ పొరపాటు ఇద్దరు ఒక్కసారి స్టార్ట్, సారీ, గో హెడ్,
అంటే ఒకసారి మనం సారీ చెప్పి వాళ్ళని సరే లేదా ఈ గో హెడ్ అంటే వాళ్ళు ఓకే మనం చెప్పవచ్చు. ఓకే, ఇది మన దేశంలో చాలా తక్కువ పాటిస్తాం. వాక్ని ఇష్టం వచ్చినట్టు వాడుతుంటాం. క్రాస్ టాకు, కాంట్రడిక్టరీ టాకు, అవసరం లేనప్పుడు మాట్లాడడం, ఇంకొకరు మాట్లాడుతుంటే మధ్యలో చొప్పించుకొని దూరిపోయి నేను చెప్తానండి నాకు తెలుసండి అనే భావన నాకు వస్తూ ఉంటుంది. దాన్ని నియంత్రించుకోవాలి. సామలో ఉన్నటువంటి 7 అవయవాలను తీసుకొని 7 అవయవాలు ఏమిటేమిటి? హింకారము, ప్రస్తావము, ఆది, ఉద్గీత, ప్రతిహారము, ఉపద్రవము, నిధనము అనే 7 భాగాలను తీసుకుని మన వాక్కులో కూడా 7 భాగాలు ఉన్నాయని మనకి బోధించి వాటిని ప్రాపర్గా ఒక మాటకైనా ఒక టాక్కైనా ఒకే విధంగా అప్లై చేసుకో. ఇందులో ఆ మధ్యలో ఆ ప్రతిహారం అనేది చాలా ఇంపార్టెంట్. You must understand and talk to the audience and see whether they understood or not. That is called the pratihara. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను. డిడ్ యూ అండర్స్టాండ్? వాట్ డిడ్ యూ గెట్ ఇట్? ఎక్స్ప్లెయిన్. సో ఐఎమ్ గెటింగ్ ద ఫీడ్బ్యాక్, ద pratihara. Isn't it? How is it, Ravi? చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ వాక్ సారీ చెప్పండి. మీరు అడుగుతున్నారు. అదే ఇది అయిన తర్వాత ఉపద్రవ, దట్ మీన్స్ డిజాల్వింగ్, క్లోజింగ్ దిస్ మంత్ర అండ్ గోయింగ్ బ్యాక్. వెర్ ఆమ్ ఐ గోయింగ్ నౌ? I am going to Nidhanam. I am going to what I am. I am Brahman. So I am now going back to Brahman. Beautiful. Now, another thing started. Now, this is also should వాక్ విషయంలో అలాగే ఇది కూడా కండక్ట్ చేయాలి. ఇప్పుడు ఉపాసన మార్చేసాం. ఇందాక వాక్ని పట్టుకున్నాం ఆలంబనంగా, ఇప్పుడు ఆదిత్యుడిని పట్టుకుంటూ అంటున్నారు. అంటే సామంలో 7 స్టెప్స్ ఉన్నాయి, ఆదిత్యుడిలో 7 స్టెప్స్ ఉన్నాయి. ఈ 7 స్టెప్స్ ఆ 7 స్టెప్స్ ఒకటే చేసుకుని నువ్వు మళ్ళీ ఆదిత్యుని రూపంగా సామాన్ని ఉపాసించు. ఆలంబనం ఏమిటి? ఆదిత్యుడు. ఉపాస్యం ఏమిటి? సామం. వాట్ ఈస్ ద ఫైనల్ ఉపాస్య? Brahman. So that you should not forget. Any upasana is finally directed to the Brahman, because ultimately Samaveda is also Brahman only. Brahma's utterance only, isn't it? So Dvitiya Adhyayasya అంటే 2వ అధ్యాయమునందు, 2వ అధ్యాయమునకు నవమ ఖండ. తెలుగులో అయితే అందు అంటాము, సంస్కృతంలో ఆ అధ్యాయమునకు నవమ ఖండము అని అంటారు. కరెక్టే. ఆదిత్య సామ ఉపాసన. ఓకే. అవయవమాత్రే సామ్ని ఆదిత్య దృష్టి పంచవిధేషు ఉక్త ప్రథమే చ అధ్యాయ. అవయవమాత్రముగా సామముని ఆదిత్యుని ఒకటే అని చెప్పి అక్కడ మొదటి అధ్యాయంలో 5 రకాలుగా పంచవిధ సామోపాసనలో ప్రథమ అధ్యాయంలో చెప్పబడినది. మొదటి అధ్యాయంలో పంచవిధ సామ ఉపాసన చెప్తూ ఆదిత్యోపాసన వచ్చింది. ఇక్కడేం చెప్తున్నారు? అథ ఖలు కదా అముం ఇచ్చట ఆదిత్యగం ఆదిత్యుని సప్తవిధగం 7 విధాలుగా సామంలో ఉన్న 7 విధాలుగా ఉపాసిత. అథ అటు తరువాత అంటే పంచవిధములుగా పంచవిధేషు ప్రథమాధ్యాయే ఉక్తాయేవ అథ ఇప్పుడు ఖలు కదా అంటున్నా చెప్పబడుతోంది. కదా ఏమని చెప్పబడుతోంది? ఆదిత్యగం ఆదిత్యుని యందు నుంది. ఆదిత్యగం అంటే ఆదిత్యుని, సప్తవిధకం సామ 7 రకములైనటువంటి సామలుగా ఉపాసిత. సర్వదా సమస్తేన సామ మాం ప్రతీతి
సర్వేణ సమస్తేన సామ. ఎందుకండి ఆదిత్యునికి సామము అంటే సమానత్వం అన్నారు కదా, సమానత్వం అంటేనే బ్రహ్మం కదా, మరి ఆదిత్యునికి ఈయనకి దీనికి ఉన్న సామ్యత ఏమిటి, ఆదిత్యునిలో సమానత్వం ఏమిటి అంటే ఆదిత్యుడు అందరి మీద ఒకలాగానే ప్రకాశిస్తాడయ్యా. ఆయనకు బీదవాడి గుడిసె ధనవంతుని మేడ అనే వ్యత్యాసం లేదయ్యా. ఇది ఇల్లు అది అది అడవి అనే వ్యత్యాసం లేదయ్యా. అంచేత సమంగా చూస్తాడయ్యా. లేకపోతే ప్రతి వాళ్ళు సూర్యుని వైపు చూసి ఈ సూర్య భగవానుడు నా కోసమే ఉదయించినట్టున్నాడే, మాం ప్రతి అనుకుంటా, నా కోసమే అని ప్రతి జీవి ఫీల్ అవుతుంది. కాబట్టి గుడ్ మార్నింగ్ అంటున్నారు. ఎందుకు గుడ్ మార్నింగ్? బికాస్ ఇట్స్ గుడ్ మార్నింగ్ ఫర్ మీ. మాం ప్రతి గుడ్ మార్నింగ్. వాట్ ఈస్ మార్నింగ్? ఆదిత్య కమింగ్ అప్. ఆదిత్య చేత సర్వేణ సమస్తేన సామ. అన్ని విధాలుగా ఆదిత్యుడు సామమన్నా చక్కగా సరిపడింది. తస్మిన్ అంటే ఈ ఆదిత్యుని యందు ఈమాని సర్వాణి భూతాని, ఈ అన్ని ప్రాణులు అన్వాయత్తాన్ కూడి ఉన్నవి, సంబద్ధములు కలిసి ఉన్నాయి. ఇతి అని విద్యాత్ తెలుసుకొనుము. ఇంపరేటివ్ ఏమిటి? తస్మిన్ అంటే ఈ ఆదిత్యుని అందే ఇమాని సర్వాణి భూతాని. ఇమాని కనిపిస్తున్న సర్వాణి భూతాని ప్లూరల్. ఇమాని అంటే సర్వాణి భూతాని నపుంసకలింగం తాలూకా ప్లూరల్ ఫామ్. ఇమాని సర్వాణి భూతాని అన్వాయత్తాన్ కలిసి ఉన్నవి, సంబంధపడి ఉన్నవి. ఇతి అని విద్యాత్ తెలుసుకొనవలెను. ఈ ఉపాసన ఎందుకు? We have to say that the entire created Bhutas world is one way or other connected with the Aditya. That must be your fundamental knowledge. ఓకే, దానిని దృఢపరచడానికి ఆదిత్యుని ఒక ఉపాస్యంగా, ఆదిత్యుని ఒక ఆలంబనంగా తీసుకొని సామగానానికి ఉపాసన చెప్తున్నారు ఇక్కడ. ఓకే, ఏమిటైంది? కనిపిస్తుందా మీకు? చక్కగా లేదు, ఇది ఇంకా టైం లైనే కనిపిస్తున్నది, పాత పేజ్. అదే కానీ ఇది కనపట్టలే మీకు, అది అంతకన్నా మరేం లేదు. అందుకనే నాకు డౌట్ వచ్చింది. టైం లైన్ కాదు కావాల్సి. వాట్ వీ హ్యావ్ టు సీ నౌ ఇస్ ద చాందోగ్య మంత్ర. ఓకే, నౌ దిస్ ఈస్ కమింగ్. ఓకే, సో ఎలా స్టార్ట్ అయింది ఇది చెప్పాను కదా. సర్వదా సమస్తేన సామ, మాం ప్రతి సర్వేణ సమస్తేన సామ. అందరితో సమానంగా ఉంటాడు. నిండారాజు నిద్రించు నిద్రయునొకటే, అండనేనున్నట్టి బంటూ నిద్రయునొకటే అన్నట్టు, పుడమి ఏనుగు మీద పొరయు ఎండ, అలాగా సునకమ్మ మీద పొరయు ఎండ ఒకటే. సర్వదా సమస్తేన సామ, మాం ప్రతి నా కొరకు ఈ గుడ్ మార్నింగ్ నా కోసమే అని ప్రతి ప్రాణి అనుకుంటుంది. సర్వేణ సమస్తేన సామ. తస్మిన్ ఇమాని సర్వాణి భూతాని అన్వాయత్తాని ఇది విద్యాత్. సర్వభూతములు ఆదిత్యునితోనే సంబంధపడి ఉన్నాయని తెలుసుకోవయ్యా, తెలుసుకో తల్లి. ఇంకా నెక్స్ట్ తర్వాత మంత్రం. తస్య యత్ పురోదయాత్ హింకారః. దీనికి మంత్రం చదవడం కన్నా నా పాయింట్ అంటే ముందు మనం ప్రిపేర్ చేసి చదువుకుంటే ఆ తర్వాత మంత్రం సులభంగా అర్థమవుతుంది. ఓకే, నౌ టైం లైన్ అయిపోయింది, ఇది అయిపోయింది. మీరు చూశారు ఇక బొమ్మ. నెక్స్ట్ వస్తున్నాం, చూడండి ఎంత చక్కగా ఉందో. సప్తవిధ సామ ఉపాసన ఆఫ్ ఆదిత్య, చాందోగ్య ఉపనిషత్. ఓకే, తెల్లారుతోంది. డాన్ అంటే వేకువజామ, అంటే ఇక తెల్లవారడానికి ముందు సమయం ఉంటుంది చూసారా, అంటే తెల్లవారే అరుణోదయం ఆ సమయం. దాన్ని హింకార భాజన
అంటే భాజన అంటే భాగము ఆఫ్ వాట్, ఆఫ్ సామవేదంలో ఉన్న హేంకారం అనే భక్తి భాగానికి సమానము. ఏదండి సమానము? హేంకారానికి ఏది సమానము? ఇందాకల ఉపాసనలో మనము ఏదైతే రెస్పిరేటరీ యాక్టివిటీ అన్నామో ఇంచుమించు అటువంటిదే. అది పక్కన పెట్టండి. ఇక్కడ ప్రపంచానికి ఉదయించడానికి ముందు ఉండే తరుణము ఏదైతే ఉందో ఆ బ్రహ్మ ముహూర్తం నుండి వేకువజాము నుండి ఏదనండి ఆ వేకువజామ అనేటటువంటి దానిని హింకారంతో పోల్చుకో. జాము, జామ అంటున్నాం. జాము అంటే 1/6 ఆఫ్ ఏ డే. డే ఎంత? 24. అందులో ఎన్ని జాములు ఉన్నాయి? అప్పుడు ఎన్ని ఉన్నాయండి? 24లో 6 భాగాలు చేయమన్నాం. అంటే 4-5 గంటలు వస్తాయి. 4 గంటలు. ఒక జామ్ అంటే 4 గంటలు. ఓకే. నో యూ కెన్ రైట్ డౌన్ ద స్ప్లిట్ అప్. ఫర్ అస్, ఫర్ ది ఆర్ష సంప్రదాయ, దిస్ డే స్టార్ట్స్ ఎట్ 4 AM. ఓకే. 4 AM తర్వాత నిద్రిస్తే అది రాక్షస నిద్ర అంటారు. 4 AM to 8 AM ఈజ్ కాల్డ్ ది మొదటి జాము. ఫస్ట్ 1/6, first 4 hours, 4 AM to 8 AM. That the Upanishad is splitting into 2 parts, 4 to 6, 6 to 8. 4 to 6 పశువులు, కోళ్ళు ఇవన్నీ లేవడం, కోడి కుయ్యడం, పశువులు అంబా నరవడం, హింకారం చేయడం, కొంచెం గలగల్లాడడం, వాటికి ఆల్రెడీ తెలిసిపోతుంది. ఇక సూర్యోదయం అవుతుంది, యాక్టివిటీ స్టార్ట్ అవుతుందని మనకన్నా తెలివైనవి కాబట్టి కొన్ని విషయాలలో పశువుల యొక్క హీంకారం ఆ సమయంలో వినిపిస్తుంది. కాబట్టి ఓంకారము యొక్క సామము యొక్క హీంకారాన్ని ఈ హీంకారంతో పోల్చుకో. ఓకే. 2. ఆ తర్వాత ఏమైంది? పశువులు లేచాయి. మరి మనుషులు కూడా లేవడం మొదలెట్టారు. పశువులు లేచిన తర్వాత మనుషులు లేచారు. అంటే 6 to 8 ఆ టైంలో కాఫీ తాగుతున్నారు ప్రతి వాళ్ళు పొద్దున్న లేచి. సూర్యోదయం అయింది. దట్ ఈస్ కాల్డ్ ది ప్రస్తావ భాజన. ప్రస్తావ భాజిన, ప్రస్తావ భాజనము అని ఉంది ఉపనిషత్తులో. భాజనం అంటే భాగం. ఓకే. ప్రస్తావ భాగము, వేర్ ద హ్యూమన్ యాక్టివిటీ స్టార్ట్స్. ఓకే. హింకార ఈజ్ ది animal activity, domesticated animal activity, and prastava is for the human activity start. Then they're dividing the day and then trying you to imagine that as the sama and then do upasana. And then comes the 8 to 10 part. 8 to 10 part is called the first part of the real morning. అంటే రెండవ జాములో మొదటి భాగము, అంటే ఆది భాగం వేరే యాక్టివిటీ. 10 o'clock ఆఫీస్కి వెళ్ళిపోవాలి. 6 to 8 అయిపోయింది. 8 o'clock వర్క్ వెళ్ళిపోవాలి, స్కూల్కి వెళ్ళిపోవాలి. 8 to 10 స్కూల్స్, వర్క్, ఇది ఇంట్లో పని మనుషులు రావడం, గృహిణికి ఇంట్లో పనులు, అవన్నీ 8 to 10 నన్ను డిస్టర్బ్ చేయకండి, చాలా బిజీగా ఉంటాను. మార్నింగ్ ఉందే 8 to 10 అనేది ఆది భాజన, the universal pervasion of the sun. Sun's time is maximum utilized between 8 and 10. Then what happens? 10 to 12. Madhyannam ante midday, 12 o'clock. 10 to 12 is called the Udgita Bhajana. So your work comes to a peak. Udgita is peak. Udganam. Udgita is the peak of the activity. Is the Udgita Bhajana. Then what happens? Between 12, 10 and 2, you take food, and then you have whatever you are left out, you try to readjust. That is the Pratihara Bhajana, and that is called the generative energy or the womb అన్నారు. ఇక్కడ ఎందుకన్నారు? గర్భిణీ స్త్రీ కానీ, గర్భంతో ఉన్న ఒక ప్రాణి కానీ, ఇంకొక జంతువు కానీ ఆహారాన్ని తీసుకుని, మెయిన్ ఆహారం ఎప్పుడు? ఆ 12 గంటలకి మిడ్ డే మీల్. అది తీసుకున్న వెంటనే అది డైజెస్ట్ అవుతుంది. నెక్స్ట్ 2 hours అంతవరకు వెళ్ళినటువంటి బ్లడ్లో లేనటువంటి ప్రత్యేకమైన పోషక పదార్థాలు అధికంగా ఓంబులోకి వెళ్ళడం వలన పిండం తాలూకా మ్యాక్సిమం నరిష్మెంట్ ఆ 12 to 2 అనే టైంలో ఉంటుంది.
దానినే ప్రతిహార భాజన అంటే ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఫీటస్. ప్రతిహారం అంటే రిఫ్లెక్షన్ కదా. Reflected in the fetus, the energies are carried there. That do you mean to say that energy is not given in the other time of the day from the mother? Yes, it is being given, but the peak of that happens to be after the post lunch. Whenever you eat lunch, from there 2 hours, that is the digestive time. That's why they have said 2 hours. Okay, from that 2 more hours they have given. This is called the upadrava bhajana. Upadrava bhajana means all disturbances are now settling down because the work is going to come to an end. 2 to 4 is over, and 4 to 6 is the returning home. Schools అయిపోయాయి, ఆఫీసులు అయిపోతున్నాయి, 5ంటికి ప్రతి వాళ్ళనేమో దే ఆర్ కమింగ్ బ్యాక్ టు దేర్ హోమ్. ద హోమ్ ఆఫ్ కోర్స్ ఈస్ ది బ్రహ్మన్. Sunset is Brahman, sunrise is also Brahman. Brahman is arising from the sun. Sun is arising from the Brahman and sun is setting into the Brahman. So all the day that is given to you for productivity has been divided like this into 7 parts. Because but 3 మనకి 3 జాములు ఏమిటేమిటి? పొద్దున 4 నుంచి 8, 8 నుంచి 12, 12 నుంచి 4, 4 ఒక్కొక్క దాంట్లో 2 భాగాలు 6. ఇంకొక సెకండ్ హాఫ్ అంటే నైట్ తాలూకు ఒక మొదటి భాగం ఏదైతే ఉందో దానిని నిధనం కోసం వాడుకున్నాం. అంటే 6 + 1 7. ఇక మిగతా 3 జాములు ఏమిటి? 4 నుంచి 8, 8 నుంచి 12, 12 నుంచి 4. త్రియామం వామం తే సృజతి రజనీ నాయకతయా. 3 భాగములైనటువంటి యామం అంటే రాత్రి భాగము నీ యొక్క ఎడమ కన్ను, నీ కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు అంటూ అక్కడ శ్లోకంలో చెప్పారు. అది యామం. సరే, ఇప్పుడు మంత్రాలు ఏమంటున్నాయో చూద్దాం. కనపడుతున్నదా? తస్య వాటికి యత్ ఏది పురో ఉదయాత్ ముందు ఉంటుందో ఉదయిస్తుందో తత్ ఉదయాత్ పురో. ఉదయాత్ అంటే ఉదయము కావడానికి బిఫోర్ ద డే బ్రేక్. పురః అంటే ముందున్నది. హింకారః తదస్య పశవో అన్వాయత్త. ఆ సమయంలో పశువులు లేచి సూర్యునితో సంబంధపడి చక్కగా వాటి యొక్క కార్యక్రమాలు పేడ వేయడము, హింకారం చేయడము. తస్మాత్ తే అది అవి హింకుర్వంతి హింకారం చేస్తాయి. కాబట్టి హింకార భాజిన, దట్ ఈజ్ ఈక్వలెంట్ టు ద సామ్న. తస్య సామ్న, ఆ సామములో హింకారం అనే భాగమునకు అంటే 4 to 6 అని చెప్పానే, అది ప్రీ డాన్ అంటే ఉదయాత్ పూర్వం. తస్యయత్ పురో ఉదయాత్ స హింకార, అదే హింకారం అనబడుతుంది. తదస్య పశవో అన్వాయత్త తస్మాత్తే హింకుర్వంతి హింకార భాజినః హేతస్య హి సామ్నా. అంటే ఏంటనమాట? ఎవరికి బోధిస్తున్నారు ఇది? మనకి బోధిస్తున్నారు. అంటే 4 నుంచి 6 వరకు నువ్వు లేచి నీ యొక్క పశువుల సంరక్షణను చూసుకో. ఆ కాలంలో పశువులే ధనం సొమ్ములు. అంటే పశువుల మీద ఉండేటటువంటి సంరక్షణ చేయవలసిన సమయము 4 to 6. అప్పుడు ఆ సమయంలో పశువులు సూర్యునితో సంబంధపడి ఉంటాయి. అంటే అది కాబట్టి దానిని పశువులకు సంబంధించిన సమయంగా ఉపాసన చెయ్యి. అంటే ఆ కార్యక్రమాలు నిర్వర్తించు. అయిపోయింది. తరువాత అటు తరువాత యత్ ప్రథమ ఉదితే, ఏదైతే మొట్టమొదట ఉదయం వస్తుందో దానిని ప్రస్తావం అన్నారు. ద ఫస్ట్ అపియరెన్స్ ఆఫ్ ద సన్ 6 to 8 టైం అనమాట. అది వచ్చి 2 గంటల పాటు తీసుకోవాలి. తదస్య మనుష్య
అన్వాయత్తాహ్. అప్పుడు మనుష్యులు సూర్యుని యొక్క కాంతిలో చక్కగా వికసిస్తారు. అంటే ఎవ్రీవన్ లుక్స్ ఫర్ ద డే బ్రేక్. తస్మాత్ తే ప్రస్తుతి కామాహ్ ప్రశంసి కామాహ్. ప్రస్తుతి ప్రశంస. ప్రస్తుతి అంటే ఎదురుగుండా వాళ్ళకు మంచి కోరుకోవడాన్ని ప్రస్తుతి అంటారు. పరోక్షంగా మంచి కోరుకోవడాన్ని ప్రశంస అంటారు. ఇప్పుడు విజయలక్ష్మి గారిని నేను మంచి కోరుకుని ఆవిడకి ఏదైనా జరగాలని పరోక్షంగా అనుకున్నాను అనుకోండి, అది ప్రశంస అవుతుంది. ఎదురుగుండా ఉన్నప్పుడు మంచి గుడ్ మార్నింగ్ అమ్మా, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ అని చెప్పడం అనేది ప్రస్తుతి కామ. ప్రతి జీవి కూడా ప్రస్తుతిని ప్రశంసని కూడా కోరుకుంటాయి. ప్రస్తావభాజినో ఇది సామ్న సామమునందు హేతస్య ఇదియే ప్రస్తావభాజిన. ప్రస్తావం అనే భాగము. అప్పుడు ఏమిటైందండి, 6 to 8 ఈజ్ ఫర్ ద కేర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ద హోమ్. Old people will be there, mother, father, ailing when patient or children. Get ready with the children and do everything for them, because Surya has given the energy for you to do about the Manushya. That is Manushya Anvayate. అంచేత ఆ సమయంలో అందరూ కూడా ప్రస్తుతి ప్రశంస ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళకు మంచి జరగాలి అని కోరుకునేటటువంటి సమయము అదే గుడ్ మార్నింగ్ అనే విష్ తలుక ఇది. అది రెండవ భాగము. మొదటి భాగము పశువులకు సంబంధించిన భాగము. రెండవ భాగము మనుష్యులు అంటే ఇంట్లో ఉన్నటువంటి అత్త మామ తల్లి తండ్రి అక్క చెల్లెలు పిల్లలు తమ్ముడు మనవలు వాళ్ళ కోసం ఏదైనా మనం చేయదలుచుకుంటే ఆ సమయాన్ని వాడుకోండి. అథా యత్ సంగవేళాయగం. యత్ ఏదైతే సంగవేళ అంటే కలిసి ఉండే వేళ, ఆదిత్యునితో సంగమము కలిగే వేళ. ఆదిత్యునితో ఏది సంగమం పొందాలి? భూమి. అంటే ఇలా ఉన్న సూర్యుడు అలా లేచాడు, లేచేసరికల్లా ఇంకా ప్రకాశం కొండల మీద పడుతుంది. అలా మీదకి వచ్చాడు, వచ్చేసరికి ఆయన ప్రకాశము భూమిని తాకుతుంది. అదే సంగవేళ, వేర్ ద సన్ రేస్ టచ్ ద మదర్ ఎర్త్. అండ్ దట్ టైం సూర్యోదయం నుండి 2 గంటల తరువాత. అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనము అంటే 4 నుంచి 6, 6 నుంచి 8, 8 నుంచి 10, 2 hours ఆఫ్టర్ దట్. అంటే 8 గంటలు అయిన తరువాత ఉన్న సమయం ఏదైతే ఉన్నదో ఆ సమయాన్ని సంగవేళ అంటారు. వేర్ ద సన్ ఈజ్ స్లోలీ గెటింగ్ ఇట్స్ జెనిత్, అండ్ బిఫోర్ హీ రీచెస్ ద జెనిత్ దెర్ ఈజ్ ఎ టైమ్ వెన్ ఆల్ ద థింగ్స్ ఆర్ under his focus, the bhumi. That is the time where పక్షులన్నీ కూడా అప్పటికే లేచి ఉన్నాయి, అరుస్తున్నాయి. వాటి మేతలకు బయలుదేరి వెళ్ళే సమయం. ఆ కాలంలో ఆ సమయాన్ని పక్షులు మేతలకు వెళ్ళే సమయము, ఎగురుతున్న సమయం. అంటే ఇప్పుడు పక్షులం ఎవరము? మనమే పక్షులము. మనం మేతకు వెళ్ళాలి అంటే మనం ఏమైనా ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే చదువుకోవాలి. చదువుకుంటేనే రేపు మేత వస్తుంది. అంచేత పక్షుల సమయం అంటే ఏ టైమ్ టు లీవ్ ఫర్ వర్క్. దట్ ఈస్ అరౌండ్ 8 AM to 10 AM. That time you must, before 10, you must reach your school or office or whatever it is. That is there, depending on the timings of the office. That is the Sangavela. సంఘవేళ ఏంది అంటవుతుంది? సంఘవేళ చదవాలి మంచం. అథ యత్ సంఘవేళాయగం స ఆదిత్యస్య వయాంసి. అంటే పక్షులు అన్వాయత్తాని కూడి ఉన్నాయి. ఎవరితోని? ఆ సూర్యశక్తితో. తస్మాత్ దేర్ఫోర్ అత్యంతరిక్షే అంబరాణాన్ ఆద్య యత్మానం. అవి బాగా ఆకాశంలో ఎగురుతున్నాయి మీదకి. పరిపతంత్యాది భాజిని ఏతస్య శ్యామ. ఇది ఏ ఆది భాజిని. పరిపతంతి చక్కగా ఎగురుతున్నాయి. దీనిని ఆది అని చెప్పు. ఆది భాజిని సామంలో ఉన్న ఆది అనే దానికి సమానం. సంగవ వేళ అంటే కిరణములు వ్యాప్తి జరిగే వేళ. అంటే చక్కగా ఆ సమయంలోనే ఏవైనా కొన్ని ఆవులు
అని ఉన్నట్లయితే అవి మేతకు వెళ్ళకపోతే ఆ దూడలకు పాలు కూడా ఇచ్చేటటువంటి సమయం, అంటే ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలకు పాలనా పోషణ చేసేటటువంటి సమయం, అదే సంఘవేళ. ఆ తర్వాత అదెన్నో మంత్రం 4, 5, 5 ఏమైంది? 5 ఇక్కడ ఉండిపోయింది వెనకాల. అథ యత్ సంప్రతి మధ్యం దినే, దెన్ కమ్స్ ద మిడ్ నూన్. దట్ వీ హ్యావ్ నౌ కమ్ టు ది 3 కదా. was 4 to 6, 6 to 8, 8 to 10, 10 to 12. We are touching the madhyantine. ఉద్గీతస్య దేవా అన్వాయత. అక్కడ దేవతల యొక్క శక్తి మ్యాక్సిమంగా ఉంటుంది. అంటే ఇది దేవతలకు సంబంధించిన సమయము. దేవతలంటే ఏమిటి? ఇంద్రియాలు. ఇంద్రియాలు బాగా ఉంటే పని బాగా చేస్తారు. దేవతలంటే ఇంద్రియాలు. దైవీ శక్తి పైనుంచి వచ్చిందని ఊహించే కన్నా మన ఇంద్రియ శక్తే దేవతలు అనుకుంటే యువర్ పీక్ వర్క్ ఎఫర్ట్ ఈస్ పాసిబుల్ బిట్వీన్ ద 10 and 12. అన్వాయత్త తస్మాత్తే సప్తమా, వాళ్ళు బాగా మంచి శక్తి కలిగి ఉంటారు. విశిష్టతమా అంటే విశిష్టంగా పనిచేయగలుగుతారు. కాబట్టి ప్రజాపత్యానం ఉద్గీత భాజినం అంటే వీళ్ళని ప్రజాపతులు అన్నారు. అంటే ప్రజలను పాలించే తత్వము, అంటే ఇంద్రియముల యొక్క పటుత్వము పీక్లో ఉండేటటువంటి తత్వము. ద పీక్ ప్రొడక్టివ్ అవర్ ఈజ్ బిట్వీన్ 10 and 12. దానిని ఉద్గీతము అంటే సామంలో ఉన్న పీక్తో కలుపుకో. ఉద్గీత భాజిన హి ఏతత్ సామ్నం. అదైపోయింది. ఆ తరువాత అథ యత్ ఊర్ధ్వం, ఏదైతే దాని ఇందాక చెప్పిన దానికన్నా మధ్యందినం కన్నా ఊర్ధ్వం అంటే నెక్స్ట్ది, పైది, అంటే 12 తర్వాతది. ప్రాక్ పరాహణత్ అంటే పరాహణము అంటే పరాహణం అంటే మధ్యము, అంటే మధ్యందినం అంటే 12 తర్వాత ప్రాక్ అంటే 12 ఊర్ధ్వం, మధ్యందినాత్ ప్రాక్ ఆహణనత్ అంటే 12 to 2 time, అంటే మధ్యందినము కన్నా వెనుక, మధ్యాహ్నం అంటే ఆఫ్టర్నూన్ కన్నా ముందు. అంటే 12 to 2 అనేది ప్రతిహార, దీనిని ప్రతిహారము అంటారు. తస్య గర్భ అన్వాయత, ఆ సమయమునందు ఆ సూర్యుని యొక్క శక్తి గర్భస్థ పిండముల యందు మ్యాక్సిమంగా పనిచేస్తుంది. సూర్యుని శక్తి ఏమిటి? అమ్మ తిన్న అన్నమే సూర్యుని శక్తి. ప్రాణుల యొక్క ఆహారము గర్భములో చేరేది మ్యాక్సిమం పోస్ట్ లంచ్ పీరియడే. అక్కడ తస్మాత్తే ప్రతిహృత, దీనిని ప్రతిహృతము. నా ప్రతిహృత నావపద్యంతే ప్రతిహార భాజినో ఏతస్య సామ్నా, దీనిని ప్రతిహారము అనుకో. అంటే 12 to 2 అయిపోయింది. ఇంకా 2 to 4, 2 to 4కి వచ్చేసరికి ఎక్కడికి వచ్చాం? అథయధ్ూర్ధ్వం, బియాండ్ దట్ అపాహరణత్ ప్రాక్ అంటే సాయంత్రానికన్నా ముందు సమయము. ఉపద్రవస్తస్య అరణ్యాన్వాయత్త, అక్కడి నుంచి ఇక నాన్ డొమెస్టికేటెడ్ యానిమల్స్ అన్నీ ఉంటాయి, వాటి గురించి చెప్తున్నారు. అంటే ఆ సమయంలో ఇతర జంతువులు ఏవే ఉన్నాయో అవన్నీ అరణ్యాలలోను కొండల్లోనూ సంచరిస్తున్నవి. వాటి ఇళ్లకు పోవడానికి చీకటి పడితే వెళ్ళలేవు, అంచేత వెళ్ళడానికి పురోగమిస్తాయి. కాబట్టి అటువంటి దానిని ఉపద్రవము, రిట్రీట్ అంటే వెనక్కి వెళ్ళిపోవడము. దృష్ట్వా కక్షకం స్వభ్రమిత్యుపద్రవత్యు ఉపద్రవ భాజిను హేతు సామ్నా, అపహరణమునకు తరువాత సూర్యాస్తమయానికి ముందు, అంటే 2 o'clock తరువాత, సూర్యాస్తమయం అవడానికి ముందు అంటే బిఫోర్ 4 o'clock. 2 to 4 ఏ రూపం ఉందో ఆదిత్యుని యొక్క రూపము, అది సామము యొక్క ఉపద్రవం అనేటటువంటి రూపము. దిస్ ఈజ్ అబౌట్ ద నాన్ డొమెస్టికేటెడ్ animals. They have set apart the time. The early morning part, the first part is for the domesticated animals. The second part is for the children at home. The third part is for you to get ready and start activity. The fourth part is for your peak activity. The fifth part is
for the Garbhastha Situ. The sixth part is for the non-domesticated wildlife. There is a place for everyone here. And finally, you have the seventh part, Adha Yat Prathamastamite. అస్తమయానికి ముందుందో తత్ నిధనం. అంటే సూర్యుడు అమ్మ దగ్గరకు వెళ్ళిపోవడానికి ముందున్న ఆ 4 to 6 టైం ఉందే, తదస్య దానిని పితరహ పితరులు అన్వాయత సంబంధపడి ఉంటారు. తస్మాత్ తన్నిధతి నిధన భాజినో అంటే విత్డ్రావల్, డిక్లైన్, దాంట్లో కలిసిపోవడం. హేతస్య సామ్న ఏవం ఖలు అముం ఆదిత్యగం, ఈ ఆదిత్యుని సప్తవితగం సామ ఉపాస్తే. దట్ టైమ్ ఈజ్ ఫర్ ద పితృదేవతలు. మా మామగారు అంటూ ఉండేవారు, సాయంకాలం అసలు సంధ్య వేళ తలుపు వేసికురా, అసలు సంధ్య వేళ తలుపులు తీసి ఉంచు, సంధ్యా సమయం, ఆ సమయంలో పితృదేవతలు వచ్చి పొదికట్ల మీద కూర్చుంటారు అని చెప్తూ ఉండేది. అంటే ఏమిటనమాట, అది పితృదేవతల యొక్క స్థానము అంటూ అక్కడ చెప్పారు. ఈ విధంగా ఒక్కొక్క డేలో ఉన్నటువంటి సూర్యశక్తిని 7 భాగాలుగా విభజించి 7 రకాలైనటువంటి ప్రాణికోటికి ఆయన యొక్క ఎనర్జీ అందుతోంది అని చెప్పడానికి, ఆయన ఎనర్జీ ఎలా అందుతుంది, ఆయన మన మూలంగా ఆ ఎనర్జీని వాటికి అందచేయాలి అంటూ మనకి ఒక ఉద్బోధన చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, 4 to 6 దట్ ఈస్ కాల్డ్ ది హింకార. హింకార అంటే పశువుల సమయము. 6 to 8 మనుషులు లేచి పనులు చేసుకునేటటువంటి పిల్లల పాలన పోషణ చూసే సమయము. 6 to 8. 8 to 10 వాళ్ళ తాలూకా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళే సమయము. మూడవది మొదటిదేమో హింకారము, రెండవది ప్రస్తావము, మూడవది స్టార్టింగ్ ఆఫ్ యువర్ వర్క్ ఆది. ఆ తరువాత ఎంత అయిపోయింది, 6, 8, 10, 10 నుంచి 12 ఉద్గీతము, యువర్ పీక్ యాక్టివిటీ. 12 నుంచి 2 పోస్ట్ లంచి, డైజెస్టివ్. ఇది గర్భంలో ఉన్న పిండానికి అందుతుందంటే అర్థం ఏమిటండి, గర్భంలో పిండం, నా కడుపులో గర్భంలో ఎప్పుడు పిండం లేదు, అయితే మరి అది ఆ టైం వేస్టేనా అంటే, ద న్యూట్రియంట్స్ ఆర్ అబ్జార్బ్డ్ అండ్ ద డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ ఓవర్ ద బాడీ ఎవ్రీవేర్. గర్భ అంటే unseen parts also are reached by the nutrients during that 12 to 2 time and 2 to 4. ఆ 2 to 4 టైంకి వచ్చేసరికల్లా దాన్ని ఏమన్నాము ఉద్గీతం తర్వాత ఉద్గీతం నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఉపద్రవం. ఉద్గీతం తర్వాత మనకి ఉపద్రవం, ప్రతిహారం, రిఫ్లెక్షన్, ప్రతిహారము. ఆ తరువాత ఏమో ఇది వస్తుంది, ఉపద్రవం వస్తుంది. ఆ ప్రతిహారం అనే సమయము 2 to 4 అయిపోయింది. 4 to 6 అనేటటువంటి 2 to 4 అనే టైం ఏమోను ప్రతిహారం అయింది. ప్రతిహారం అంటే అగో ఆ గర్భస్థ శిశువులు అని చెప్పారు. అక్కడి నుంచి ప్రతిహారం తర్వాత వచ్చేది ఉపద్రవము అనే సమయంలో అక్కడ ఉండేటటువంటి ఇళ్ళు అంటే నాన్ డొమెస్టికేటెడ్ జంతుకోటి అంతా వాటి ఇళ్ళగా చేసుకోవడం, సూర్యుని యొక్క శక్తి అంతా చూడండి. అప్పుడే కూడా ఆవులన్నింటినీ కూడా మేతగా తీసుకుని వాటిని వెనక్కి తోలుకొని తీసుకుని వస్తారు, పశువుల మందలన్నీ తీసుకుని రాబడతాయి. మళ్ళీ ఆ తర్వాత ఇంకా 4 to 6 మిగిలింది, అది సూర్యాస్తమయంతో ముగుస్తుంది. ఆ సమయము పితృదేవతలకు సంబంధించినది. ఇప్పుడు మీకు ఒక సందేహం వస్తుంది, పితృదేవతలు అంటే ఎవరు, మన 4 fathers-ఆ? అది వెనకాల చూస్తాం. ఇప్పటికీ మీకు ఎంతవరకు అర్థమైందా లేదా చూడండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి విశేషం. అంటే ఇప్పుడు ఏం చేసామండి, దినంలో ఆ 4 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఉన్న 14 గంటల సమయాన్ని 2 గంటలుగా విభజించి ఒక్కొక్క 2 గంటలు సూర్యుని యొక్క శక్తి అంటే మీ ద్వారా ఆ సూర్యుని యొక్క శక్తి ఒక్కొక్క విషయం మీద కాన్సన్ట్రేట్ అవ్వాలి. ఈ అయినప్పుడు 7 భాగాలైనటువంటి సామను ఉపాసిస్తున్నాం. ఓ సామగానమా, బ్రహ్మస్వరూపమా, ఆ పరబ్రహ్మము ఈ సృష్టి స్వరూపము. ఈ సృష్టిలో ఇదిగో డొమెస్టికేటెడ్ యానిమల్స్ ఉన్నాయి, పిల్ల పాప ఉన్నారు. నేను వెళ్ళి నా తాలూకా
పోషణకి వెళ్ళాల్సిన పని అయింది, నేను బాగా పని చేసుకోవాల్సిన అవసరం వచ్చింది, ఆహారం తిని జీర్ణం చేసి అంతటికీ లోపల పంపవలసిన సమయం అయింది. ఆ తరువాత దైవీ శక్తులను అయినటువంటి ఇంద్రియాల శక్తులే దైవీ శక్తులు. ఆ తర్వాత ఉపద్రవం. ఆ ఉపద్రవం అంటే అదర్ యానిమల్స్ అని చెప్పారు. లాస్ట్లో పితృదేవతలు. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది.